వెల్కమ్ టు అవర్ బెస్ట్ ఎంజేకే ఛానల్. సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రైబ్ కాబోయే వాళ్ళకి కూడా అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు సరికొత్త టాపిక్ నేమ్ కరెక్షన్ అని అంటారు. ఎంజీకే సిస్టమ్ ఆఫ్ నేమ్ కరెక్షన్. దానికి దీని తేడా దానికి క్రిస్టల్ క్లారిటీగా కొన్ని వందల మంది ఫోన్ చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేయమని. సో మీకు ఏది అభిమానంగా టాపిక్ ఉంటుందో అదే టాపిక్ ఎంజీకే చేస్తారు ఇక్కడ. నౌ లెట్ us కమ్ టు టుడేస్ ద ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎంజీకే సిస్టమ్ ఏమేమి ఉంటుంది ఇక్కడంటే, మీరు దీంట్లో ప్రేక్షకులు ఉన్నవాళ్ళు కూడా ఇవి వీడియోలు చూసి అనుభవం ఉంటుంది. దీంట్లో కూడా నేమ్ కరెక్షన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో దీంట్లో ఏమి నథింగ్ న్యూ, మీకు తెలిసిందే. కానీ అనాలిసిస్‌లో ఏమేం జరుగుతాయో చూద్దాం. కొన్ని తమాషాలు కూడా దీంట్లో ఉంటాయి గమ్మత్తుగా. చాల్డియన్ సిస్టమ్, పైథాగరస్ 2 ఉన్నాయి. మనం దాన్ని సిస్టమ్స్ అనుకున్నాం 2. కానీ ఈ రెండిట్లో ఏందంటే చాల్డియన్, పైథాగరస్ రెండిట్లో కూడా ఒకటేమో అప్ టు నంబర్ 8 నంబర్సు, ఇదేమో అప్ టు 1-9 నంబర్స్ దాకా ఉంటాయి. ఏ బుక్‌లో చూసినా కూడా ఆ నంబర్స్ మట్టుకే ఉంటాయి. అంటే క్యాలిక్యులేషన్ మాత్రమే రెండిట్లో ఉంటాయి. ఏ బుక్ అయినా సరే వరల్డ్ వైడ్. ఇంతలా బుక్ మీరు కొన్నా కూడా దాంట్లో ఏముంటుందంటే ఏ అంటే ఇంత, బి అంటే ఇంత, సి అంటే ఇంత దీంట్లో ఇస్తారు. దీంట్లో అప్ టు 1-8, 1-9 నంబర్స్ ఉంటాయి క్యాలిక్యులేషన్. ఇంకేముండవు. ఇంకా మిగతా దాంట్లో ఏముంటాయంటే ఇక బుక్ అంతా మరి నిండాలి కదా! సో 1వ తారీఖు పుట్టినవాడు ఎలా ఉంటారు? జనవరి టు డిసెంబర్, ఫ్రమ్ జనవరి డిసెంబర్ ఎలా ఉంటారు? అవన్నీ ఉంటే ఆ పేజీల బుక్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఎక్కడైనా ఈ సిస్టమ్ ఎట్లా చేయాలి? ఒక నేమ్ కరెక్షన్‌కి ఏమైనా సిస్టమ్ ఉందా? ఎట్లా చేయాలి? ది బెస్ట్ వే అన్నది ఇక్కడ గాని రెండిట్లో లేదు. కాలిక్యులేషన్ మటుకు యెస్. పైథాగరస్ కాలిక్యులేషన్ చేస్తారు. ఓకే. చాల్డియన్ కూడా యూ కెన్ టేక్ కాలిక్యులేషన్స్ 1-8 కొంతమంది, 1-9 చేసి కాలిక్యులేట్ పాటు. బట్ వాట్ అబౌట్ ద సిస్టమ్? ఇక్కడ ఎంజీకే సిస్టమ్ తెలుస్తుంది. ఇక్కడేందంటే హైలైట్స్ ఏముంటుంది ఎంజీకే సిస్టమ్ కొత్తలో హైలైట్స్ ఏముంటాయంటే నో 40 టైమ్స్. మీకు నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత ఏం చేయాలంటారు? హాస్పిటల్ అంతా అయిపోయింది. ఇంటికి పోయి మళ్ళీ నెల రోజుల దాకా రోజు పొద్దున్న, సాయంత్రం టాబ్లెట్ ఏసుకోండి, అవి చేసుకోండి అని ఆ పోస్ట్ ట్రీట్మెంట్ గురించి చెప్తారు. ప్రీవియస్ ట్రీట్మెంట్ అక్కడ ఇచ్చేస్తారు. ఆపరేషన్ ఇంటికెళ్ళి చెప్తారు. ఆ విధంగా నో 40 టైమ్స్ ఏఎం టు పీఎం అంటే ఏంటి? ఉదయం 40 సార్లు, సాయంత్రం 40 సార్లు లాంగ్ నోట్ బీడ్చుకొని రాస్తూ పోండి అంటారు. అట్లా ఒక 40 రోజులు రాస్తే 40 టైమ్స్ వాడేస్తే ఒక కోర్స్ అలా నంబర్ ఆఫ్ కోర్స్ రాసుకుంటూ పోవాలి. ఇదివరకు కూడా చెప్పాను. ఆ రాసుకునే బదులు రోజు రామకోట రాసుకుంటే పుణ్యం వస్తుందని చెప్పాను మీకు. సో ఇదొకటి. ఇది ఎక్కడైనా ఉందా బుక్‌లో? మీరు మార్కెట్‌లో ఎక్కడైనా చూడండి. నాకు అందుకే ఇంతవరకు దొరకలేదు అది. మార్నింగ్ 40 టైమ్స్, ఈవినింగ్ 40 టైమ్స్ అండ్ నో వేర్ ఇట్ ఈస్ రిటన్. యాస్ పర్ గ్రాఫాలజీ పాయింట్ ఆఫ్ గనుక చూసుకుంటే, మన ఈ చిన్న పేర్లు కాదు, పెద్ద పేర్లు ఉంటాయి ఇప్పుడు. సైకాలజీ దాని ముందు పే ఉంటది. ఇట్లా కొన్ని జెకోస్లేవియా ఏదో ఉంది. ఫారెన్ కొత్తవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే 21 టైమ్స్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ యాస్ పర్ గ్రాఫాలజీ. 21 టైమ్స్ రాస్తే పెద్ద సంక్లిష్టమైన పేరు. ఇవన్నీ మామూలు పేర్లే ఇక్కడ. సో ఒకవేళ సైంటిఫిక్ పోయినా కూడా యాస్ పర్ గ్రాఫాలజీ అంటే 21 టైమ్స్. ఇది 4 టైమ్స్ మార్నింగ్, 4 టైమ్స్ ఈవినింగ్ రాసుకుంటూ పోండి అని అంటుంటారు. ఇదొకటి. తర్వాత ఈ రాసుకోవట్లో ఇంకోటుంది. మీరు ఇంట్లో కూర్చొని రాసుకుంటూ పోండి ఒక పద్ధతి ఉంది. నోట్‌బుక్‌లో రాసుకుంటూ పోండి. ఏమని రాసుకుంటారు? శివశంకర్ వరప్రసాద్ అని రాసుకుంటారు. అర్థమైంది కదా ఏదో? ఇప్పుడు సినిమా కూడా వచ్చింది. శివశంకర్ రాసుకుంటూ పోయారు ఇంట్లోనే. కానీ మన సినిమాలు చూస్తున్నప్పుడు మాకు బాగా పాపులర్ అయింది ఓన్లీ చిరంజీవి. ఇప్పుడు ఈ వైబ్రేషన్ ఎట్లా వస్తది? ఇంట్లో కూర్చొని రాసుకుంటూ పోయారనుకోండి, వైబ్రేషన్ రాదు. అవునా? సో దాంట్లో అయితుంది. రెండోది ఏం చేస్తారు ఇంకొంతమంది ఇంకొంచెం చెప్పాగా తమాషాగా దాంట్లో ఏం చేస్తారంటే, ఏదైతే నేమ్ కరెక్షన్ నేమ్ ఉంటదో, దాన్ని ఒక ఈనాడు పేపర్ అంతా రాసి మీ మెయిన్ డోర్‌కి అంటించుకోమని కొందరు, మీ కారుకి అంటించుకోమని కొందరు, ఇక రకరకాలుగా ఉంటాయి. తర్వాత మేడెక్కి రోజు 40 టైమ్స్ రాయండి. ఏది టెర్రస్ ఎక్కి 40 టైమ్స్ రండి. నో, 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 నో అది తప్పండి. ఇంకో ఆయన పొద్దున్న లేవగానే ఓ పంచ కట్టుకొని దాంట్లో కూర్చొని రాసుకుంటూ పోండి అని ఒకళ్ళు. ఇట్లా రకరకాలు ఉంటాయన్నమాట. ఇవన్నీ ఏ బుక్‌లో ఎక్కడలే సొంత కవిత్వాలు మటుకు. ఇట్ ఈస్ నాట్ న్యూమరాలజీ కోర్స్ ఎక్కడలే సిస్టమ్. ఇవన్నీ మీరు చూసే ఉంటారు ఇక్కడ. ఇక రెండోది ఏముంటుంది? నో 40 టైమ్స్ రాసే అవసరం లేదు కరెక్షన్స్‌లో. ఇంకోటి నో సౌండ్ పొల్యూషన్. సౌండ్ పొల్యూషన్ ఏంటి సార్? మామూలుగా బయట డస్ట్ పొల్యూషన్ చూసాం. సౌండ్ పెద్దగా దీపావళి టపాకులు లేదా ఇప్పుడు మనకు గల్ఫ్‌లో జరుగుతున్నాయి. అలాంటి సౌండ్. మరి ఈ పేరులో సౌండ్ పొల్యూషన్ ఏంది అననంటే, నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత ఈ కింద ఇస్తున్నాను. పేర్లు ఎంత వికృతంగా మారుతాయో, ఆ పేరు పెట్టి పిలిసి ఆ సౌండ్ పొల్యూషన్ ఎలా వస్తుందో చూసుకోవాలి. దరిద్రంగా ఉంటాయి ఆ పేర్లు. ఈ సౌండ్ పొల్యూషన్ ఎలా ఉంటుందో ఇక్కడ కింద నో సౌండ్ పొల్యూషన్. అలాగే నో గెజెట్ ఆల్సో. ఇప్పుడు మీరే క్వెషన్ అడుగుతారు. మీరు చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు. సార్ నేమ్ కరెక్ట్ చేస్తా బాగుంది. మరి 10థ్, ఇంటర్మీడియేట్, డిగ్రీ, పీజీ, మన ఆధార్ కార్డులు, ఇంకా పాస్‌పోర్ట్‌లు వీటన్నిటిలో ఆల్రెడీ పేర్లు ఉంటాయి కదా! కొన్ని ఏళ్ల నుంచి ఉంటాయి. ఇప్పుడు కొత్తగా నేమ్ కరెక్ట్ చేస్తే మరి గెజెట్ కూడా అవసరం అవుతుంది కదా!
గవర్నమెంట్‌లో. మళ్ళీ దానికో 10,000 ఖర్చు పెట్టుకొని లేదా 5,000 ఖర్చు పెట్టి చేయాల్సొస్తుంది. నో గెజిట్ ఈస్ దీంట్లో మన దాంట్లో హైలైట్స్‌లో నో గెజిట్ అదాని అవసరం లేదు. తర్వాత నో 40 టైమ్స్ రాయాల్సిన అవసరం లేదు. మార్నింగ్, ఈవినింగ్ రాయాల్సిన అవసరం లేదు. నో సౌండ్ పొల్యూషన్. అంటే మీరు పేరు మారిన తర్వాత నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత మీకు ఈ సౌండ్ పొల్యూషన్ ఉండదు. ఇంకా దీంట్లో ఇంకోటుంటది. ఇంకోటేం చేస్తారు ఓల్డ్ సిస్టమ్ బట్టి కిల్ యువర్ డివైనింగ్ మీనింగ్. కిల్ డివైనింగ్ మీనింగ్. మొట్టమొదలు ఏంటంటే మీ పేరులో మన ఇండియాలోనే కాదు ఎక్కడైనా చూసుకోవచ్చు మీరు. సెయింట్ పీటర్ అని ఉంటుంది. సెయింట్ జోసెఫ్ అని ఉంటుంది ఒక దాంట్లో. మన దాంట్లో అయితే మొత్తం చాలా దేవుళ్ళు అన్నారు కాబట్టి ఇక సెయింట్ అనే అంత దేవుళ్ళే. మహమ్మద్ అని దాంట్లో ఉంటుంది. అంటే మనకు పేర్ల ముందు డెఫినెట్‌గా ఒక డివైన్ మీనింగ్ ఉంటుంది. జస్ట్ నేమ్ ఈజ్ ఇనఫ్. రామకృష్ణ, కృష్ణ ఇట్లా ఏది పెట్టినా సరే వెంకటేశ్వరరావు, శివానంద్, శివ ఇట్లా ఏ పేర్లు పెట్టుకున్న వాడినిట్లో కూడా డివైన్ మీనింగ్ ఒకటి ఉంటుంది. ఈ డివైన్ మీనింగ్ ఉంటే మన ఎంజీకే సిస్టమ్‌లో ఏందంటే డివైన్ మీనింగ్ ఇంటూ డివైనింగ్ మోడ్. నేమ్ కరెక్షన్ చేస్తే మీ పేరు మొదట్లో ఎట్లా ఉందో ఆ డివైన్ మీనింగ్ అట్లాగే ఉండాలి. మన పేరులో ఆ డివైన్ అంటే కాస్తో కూస్తో మన టైం బాగాలేకపోయినా పూజలు ఏం చేస్తున్నాడో కొద్దిగా మనకు డివైన్ ఫేవర్ ఉంటుంది. దైవానుగ్రహం ఉంటుంది మన పేరులో ఉంటే. అందుకే చాలా మటుకు ఇప్పటికి కూడా డివైన్ మీనింగ్ ఉన్న పేర్లే కొత్త పెళ్ళిళ్ళు పెట్టమని చెప్తున్నారు. 90% ఉంటాయి. ఎక్కడో 10% ఉండవు మన దగ్గర. సో, డివైన్ మీనింగ్ దీంట్లో ఉంటుంది. ఇది ఇంటూ ఈ కిల్ డివైన్ మీనింగ్ ఉంటుంది. ఇక్కడ అక్కర్లేదు. డివైన్ మీనింగ్ యాజ్ ఇట్ ఈస్ మన సిస్టమ్‌లో ఉంటుంది. ఓల్డ్ సిస్టమ్‌లో అది పోతుంది. ఇంకోటి ఏం పోతుంది? డిస్టర్బ్ ఫోనెటిక్ సౌండ్ ఆఫ్ న్యూమరాలజీ. ఇది 1994, 1995 ప్రాంతాల్లో దొరికింది మాకు. ఏది? ఫోనెటిక్ సౌండ్ ఆఫ్ న్యూమరాలజీ. జాగ్రత్తగా నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ఆ ఫోనెటిక్ సౌండ్ పోద్దు. ఇక ఈ ఫోనెటిక్ సౌండ్ ఆఫ్ న్యూమర్ అంటే కొత్త పదంలాగా ఉంటుందిగా. మీ పిలిచే పేరు స్వరం అండి. సంగీతం పాటలు దానికో స్వరం అంటే సరిగమలు ఉంటాయి కదా! అది మార్చి గనుక ఎవరైనా బయట పాడితే హాల్‌లో ఒక్కళ్ళందరూ వెళ్ళిపోతారన్నమాట. సో, అది ఎవరు పాడాలో, ఘంటసాల పాడాలో, ఎస్‌పీ పాడాలో, మొహమ్మద్ రఫీ పాడాలో వాళ్ళ సంగీత ప్రకారం పాడితే మనం అబ్బా! ఎంత బావుందంటారు నుంచి. అవునా? లేతే చెవులు మూసుకుంటాం. సో, ఈ మారిన తర్వాత డిస్టర్బ్ ఫోనెటిక్ సౌండ్ కూడా పోతాయి. ఈ 2 పోతాయి నేమ్‌కని చూసుకోండి మీరు. 1000 దగ్గర నుంచి 10,000 దాకా చూసాను. డివైన్ మీనింగ్ పోతున్నాయి. డిస్టర్బ్ వచ్చేసి ఫోనెటిక్ సౌండ్ ఎగిరిపోతుంది. ఎప్పుడైతే ఈ 2 దీంట్లో పోతే ఇక మీ పేర్లు మీరెవరికైనా జెప్పాలనుకున్నా, మీ పేరు జెప్పి అందరు నవ్వుల పాలైపోతారు. ఎట్లా అయిపోతారు? ఎంత దరిద్రంగా ఉంటారంటే, ఎగ్జాంపుల్ జెప్పాను. మాధురి అని ఒకటుంటది. MADHURI మాధురి. ఇప్పుడు ఇవి ఒరిజినల్ నా దగ్గర ఉన్నాయి చెప్తున్నాను. ఇచ్చినవి. ఇట్లాంటి కొన్ని 10,000 దాకా ఉంటాయి. MADDURI అదేందో మీరే జూసుకోండి. నాకు పలకబుద్ధి గాదు. MADDURI నేమ్ కరెక్షన్. మాధురి. ఎంత మాధుర్యం ఉంది ఆ పేరులో. ఇది పోతుంది. తర్వాత LATTA ఇది ఒక 10, 20 పేర్లున్నాయి. వాళ్ళందరి పేర్లు ఏమంటే LATH లత అని ఉంటది. ఆ లత అన్నది కరెక్షన్ చేసేంత LATT అంటే లట్టాలు సార్ అందరూ నవ్వుతున్నారు సార్. పేరేంటి మీ పేరు లట్టా, లట్టా అంటున్నారు ఇదేందని. అది ఏ భాష, ఏ సంస్కృతి, ఏ రాష్ట్రం మొత్తం పోతాయి. లట. తర్వాత శ్రీనివాస్ అన్న పేరుంది. శ్రీనివాస్ అన్న పేరుని చెడగొట్టాలంటే దాదాపు 15, 20 రకాలుగా రాస్తారు శ్రీనివాస్‌ని. దాంట్లో ఒకాయన ఇంత పొడుగు తీసుకొచ్చాడు. SRRRINNIVASS పెట్టాడు. మరి దాన్ని అసలు ఎట్లా పలికాలో రాదు. ఈ స్పెల్లింగ్ 40 కాదు రోజుకు 400 సార్లు రాసినా కూడా మళ్ళీ ఈ పేరు రాయలేడాయన. అవును సార్ కరెక్టే అన్నాడు. 2 నెలలు రాసాను. తర్వాత పేరు అడిగినప్పుడు ఏదో పోతున్నది దీని లోపల. SRANAVS ఎంత ఈజీగా ఉంది. ఇంకో కే పెట్టొచ్చు. వాస్ అంటే మనం దీర్ఘం ఇస్తాం. తెలుగులో వాకు దీర్ఘం ఇస్తాం. SRANIVAS పెట్టినా బాగానే ఉంటది. ఇప్పుడు ఇన్ని పెట్టేటప్పటికి దీంట్లో ఏందో అర్థం కాదు. ఇది అసలు మనిషి పేరా? లేకపోతే ఏదైనా ఫార్మా కంపెనీయా? లేక రకరకాలుగా వస్తాయి. ఎరువుల కంపెనీయా రావచ్చు ఇక్కడి నుంచి. ఇంకోటి ప్రసాద్ కామన్ పేరు. తెలంగాణ అయినా, రాయలసీమ అయినా, ఆంధ్ర అయినా ప్రసాద్ చాలా కామన్. ముందు రాంప్రసాద్, ప్రసాద్, గిరిప్రసాద్ కొంత సఫిక్స్ ఉన్నా కూడా మొత్తానికి ప్రసాద్ ఉంటుంది. ఆ ప్రసాద్ అనే పేరుని PRASADD అది పలకడం ప్రసాద్ అనాలి అక్కడి నుంచి. అంటే ఎప్పుడు పలుకుతాం ప్రసాద్ ఇట్ని? చిన్న అబ్బాయి పేరు ప్రసాద్. "ఏ ప్రసాద్ ఇటు రామ్మా, ఇటు రా బాబు, ఇటు రా నాయనా" అంటాం. 10 సార్లు చెప్పిన తర్వాత ఏమంటాం ఇప్పుడు? ప్రసాద్ అంటాం. ఇప్పుడు మీ పేరు చెప్పాలంటే ఎందుకు సార్ అందరూ కోపిష్‌గా ఇట్లా చెప్పాల్సొస్తుంది. సో, అదే మీకు సౌండ్ పొల్యూషన్, ఫోనెటిక్ సౌండ్ ఆఫ్ న్యూమరాలజీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నేమ్ కరెక్షన్‌లో. ఇది పోయిందా ప్రసాడ్ అయిపోయింది. ఇంకా చిన్నది ఆర్యోఓ రావు ఉంది. ఈ ఆర్యోఓ రాని దగ్గర ఇద్దరు ముగ్గురొచ్చారు. సార్ ఆయన పేరు ఎట్లమంటే RAUVHU. అది హెచ్ బాల్క అంటే రాహు దగ్గర పోతది. రావు కాస్త రాహు అయిపోతది. ఇంకో దగ్గర RAAVVH రఫ్స్ అనాలట. హెచ్‌ని సైలెంట్ రావు అయితుంది. కొంతవరకు పర్వాలేదు. ఇదే రావుని 20 రకాల పేర్లు దీంట్లో చూశాను. అన్నీ చిత్రంగా ఉన్నాయి. ఆర్యవు. ఆ తర్వాత ఇంకో చిత్రం ఉషా అన్న పేరుంది.
యుఎస్హెచ్ ఉష అంటే అవుతుంది ఎర్లీ మార్నింగ్. ఉషస్సు నుంచి వచ్చేది ఉష. కొంతమంది గ్రామర్ రావాలి, తెలుగు రావాలి, ఈ పేరు మార్చాలంటే ఇవి కూడా రావాలి. ఉష అన్న పేరుకి యుఎస్హెచ్హెచ్, హెచ్హెచ్, డబుల్ హెచ్, ఏ యు, మళ్ళీ హెచ్, ఏ యు. ఇది ఈమె 40 సార్లు కాదు కదా, రోజుకు 400 సార్లు రాస్తున్నా ఈ పేరు ఈమెకే రాదు స్పెల్లింగ్. ఇప్పుడు ఎక్కడన్నా ఈమె చూపించేస్తే అసలు పేరు అనుకోలేదు, ఏదన్నా పెద్ద కంపెనీ పేరు అనుకోవచ్చు. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, రకరకాల పేర్లు ఎట్లా మారిపోయాయి. సో ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఎవరైనా కొంచెం తెలుగు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఈ పేర్లు చూస్తే, సార్ ఏం న్యూమరాలజీ ఏం కానీ సార్, పేర్లు పట్టపగలు ఖూనీ అయిపోతున్నాయి అనుకోండి. ఇది దీంట్లో ఉంటాయి. సో కమింగ్ టు మనకి ఎంజీకే సిస్టంలో ఈ భాగతులు దీంట్లో ఉండవు. చెప్పా కదా, నో 40 టైమ్స్, నో పొల్యూషన్, ఇవన్నీ ఉండదు. ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏం చెప్పింది దీంట్లో అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఎంజీకే సిస్టంలో మన ప్రిన్సిపల్ ఉండాలి కదా దేనికన్నా. ఎవ్రీ నేమ్ హ్యాస్ గాట్ ఆన్లైన్ క్లాస్లో అడ్వాన్స్ బేసిక్ దాంట్లో కూడా దాదాపు 3000 మందికి ఇప్పుడు ట్రైనింగ్ అయ్యారు, ఆన్లైన్లో కూడా ఉన్నారు. వాళ్ళకి మొదటి రోజు పాట మీదే ఉంటుంది. నేమ్ చేంజ్ చేయాలి, నేమ్ కరెక్షన్ చేంజ్ చేయాలంటే కూడా నేమ్ చేంజింగ్ ఈజీ, మంచి పేరు పెట్టుకోవచ్చు, వేరే పేర్లు పెట్టుకోవచ్చు. దీని బదులు ఇంత ఇంత కష్టపడే బదులు 10th క్లాస్ లోపల పిల్లలకి ఇంకో పేరు కూడా పెట్టచ్చు, దాన్నే కరెక్షన్ చేయకుండా. సో ప్రిన్సిపల్ సిద్ధాంతం ఏంటంటే, ఎవ్రీ నేమ్ హ్యాస్ గట్ ఎ డివైన్ మీనింగ్. ప్రతి పేరులో ప్రపంచం మొత్తం ఆల్ మతాలన్నింటిలో కూడా, అటు అమెరికా కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఇంక ఏ కంట్రీలోనే కావచ్చు, ఇంక్లూడింగ్ ఇండియా, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, పంజాబ్ కావచ్చు, అన్నిటికీ కూడా డివైన్ మీనింగ్ ఉంటుంది. ఎవ్రీ నేమ్ హ్యాస్ గట్ ఎ డివైన్ మీనింగ్ అండ్ ఎ ఫోనెటిక్ సౌండ్, ఒక స్వరం ఉంటుంది ఆ పేరు పిలిచడానికి. రామకృష్ణ అట్లా ఉంటుంది, శివప్రసాద్, నరేంద్ర మోదీ, ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి. ఆ పలికేటప్పుడు ఆ స్వరం ఒకటి ఉంటుంది. ఈ రెండు వితౌట్ డిస్టర్బింగ్ దిస్ టూ, యూ మస్ట్ చేంజ్ నేమ్ కరెక్షన్ చేయాలి. చేంజ్ చేస్తారా, నేమ్ కరెక్షన్ చేస్తారా, చేయాలి. ఇది కొంచెం డిఫికల్ట్ టాస్క్ కదా, ఇట్స్ వెరీ వెరీ, బట్ వీ కెన్ డూ ఇట్. ఇదే ఎంజీకే సిస్టమ్. ఇప్పుడు మీరు ఇంట్లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, సార్ ఇదైతే బాగానే ఉంది సార్ నేమ్ కరెక్షన్ అనుకుంటారు. ఇంకో చిత్రం ఏంటి, నో గజెట్ అన్నాను కదా, సాధ్యమైనంత వరకు ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఈ నేమ్ కరెక్షన్ చేస్తారు, గెజెట్ దాకా వెళ్ళి కూడా చేయొచ్చు. అంటే మన 10th ఇంటర్మీడియట్ ఇందాక చెప్పాను కదా, ఈ 2 నిమిషాల ముందు 3 నిమిషాల ముందు చెప్పాను. ఇక్కడ 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, దేంట్లో ఆధార్ కార్డు దేంట్లో మార్చే పని లేదు. అది ఎట్లా చేస్తారు సార్, ఎస్ వీ కెన్ డూ ఇట్, యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. మనకు సర్నేమ్లు ఉన్నాయి, ఇనిషియల్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కలిపితే కూడా చేంజ్ చేయకుండా కూడా చేయొచ్చు. ఇది ఇట్లా చేస్తే మీకేమవుతుంది, ఆ పేరు గజెట్ దాకా మీరు పోవక్కర్లేదు. సో ఈ పాటికి మీరు చాలామంది మార్చుకొని ఉంటారు, మార్చుకోబోయే వాళ్ళు ఉంటారు. ఇది ఒక జాగ్రత్త అని చెప్పటమే అనమాట, సరైన సిస్టమ్. ఇప్పుడు ఎంజీకే సిస్టమ్ని వరల్డ్ వైడ్ యాక్సెప్ట్ చేసింది ఏంటి, వరల్డ్ వైడ్. ఈ పదం ఎట్లా అంటున్నాను సార్ అంటే, వరల్డ్ వైడ్ న్యూమరాలజీ పెద్ద ఇది ఉంటుంది మంత్లీ మ్యాగజైన్, దాంట్లో ఇది పెట్టారు. దాంతోపాటు ఇంకోటి ఏం పెట్టామంటే, ఎంజీకే పద్ధతి ఏదైతే మన సిస్టమ్ దీంట్లో చెప్తున్నాం, ఇంకో ప్రూఫ్ ఏం చేసామంటే వరల్డ్ వైడ్గా మొత్తం ఒక ఇంటర్నేషనల్ సెమినార్లో, ఇంతకీ న్యూమరాలజీ ఆల్రెడీ వీడియోలు కూడా చేసాం. ఇంతకీ న్యూమరాలజీ ఇండియన్ దా ఫారెన్ దా అంటే, ఈ న్యూమరాలజీ తెలుగులో సంఖ్యాశాస్త్రం, హిందీలో అంక జ్యోతిష్, ఇది మన భారతీయ సంపద. వేదిక్ న్యూమరాలజీ అని చెప్తారు, అట్లా వేదిక్ న్యూమరాలజీ ఎట్లా వచ్చిందని చెప్పాలి కదా. అంటాం చాలా ఈజీ వేదిక్ న్యూమరాలజీ, బట్ యూ హావ్ టు ప్రూవ్ ఇట్. ఇంటర్నేషనల్ సెమినార్లో ప్రూవ్ చేసి న్యూమరాలజీ అన్నది మనది ఇండియన్ దే, న్యూమరాలజీ బిలాంగ్స్ టు ఇండియా విత్ ప్రూఫ్స్ అక్కడ ప్రూవ్ చేశారు. అటు ఫారినర్స్ కానీ, మన ఇండియన్ న్యూమరాలజిస్ట్ అక్కడ దాదాపు 400-500 మంది ఉన్నారు, వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. అది వరల్డ్ మ్యాగజైన్లో పబ్లిష్ కూడా అయింది. సో ఇలాంటి విలువైన సమాచారం మీకు అందించాలంటే, మరొకసారి మీరు ఎందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే, ప్రతి 2-3 వీడియోలో డెఫినెట్గా ఒకటి చాలా కొత్తదంతో ఉంటుంది. సో ఎప్పటికప్పుడు న్యూ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేటివ్గా ఉండాలి, ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. మీకు ఎడ్యుకేటివ్గా ఉండాలి, ఇన్ఫర్మేటివ్గా ఉండాలి, మీకు డే టు డే పనికొచ్చే ఉండాలి, ఈ జాగ్రత్త. సో మరొక మంచి వీడియోలు చూద్దాం. నేను మీ ముదిగొండ గోపికృష్ణ.